మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టామంటే అది లాంగ్ టర్మ్ పర్పస్ అయ్యి ఉండాలి అనమాట. లాంగ్ టర్మ్ గోల్స్లో మీరు చూస్తే మీకు ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చే నేను టాప్ 3 ఫండ్స్ గురించి ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను అనమాట. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇవి ఏవైతే నేను డిస్కస్ చేస్తున్నానో ఇవి యాక్చువల్లీ రెగ్యులర్ ఫండ్స్. ఈ రెగ్యులర్ ఫండ్స్ లాస్ట్ 20-25 ఇయర్స్లో ఒక మినిమం 7,500 ఎస్ఐపితో ఏ విధంగా స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తామన్నమాట. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మన గోల్ లాంగ్ టర్మ్ అయి ఉండాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలన్నమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ద వీడియో. ఫ్రెండ్స్, మనము టాప్ 3 బెస్ట్ రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీలో ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఉంటే గిన హోల్డ్ చేసి పెట్టుకోండి. ఏవైతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా ఆ కంపెనీస్ వచ్చేసి ఫ్యూచర్లో కూడా మంచి రిటర్న్ ఇచ్చే కంపెనీస్ అనమాట. ఓకే, సో ఇందులో మనకి కేటగిరీ 1 వచ్చేపటికి మనకు ఇక్కడ చూడండి నా స్క్రీన్ మీద హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ అనమాట. హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్. ఇది యాక్చువల్లీ రెగ్యులర్గా లాంచ్ అయ్యేది 1996లో మనకి లాంచ్ అయిన ఫండ్. ఇది యాక్చువల్ రెగ్యులర్ ఫండ్. నేను ఇక్కడ మీకు అన్ని చూపించేది డైరెక్ట్ ఫండ్స్ అనమాట. ఎందుకంటే రెగ్యులర్కి డైరెక్ట్కి మనం ప్రీవియస్ ఒక వీడియో చేసామన్నమాట, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనేసి. సో నా ఒపీనియన్ ప్రకారం డైరెక్ట్ అని చెప్పాను, అందువల్ల ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేసి ఇక్కడ డైరెక్ట్లో ఇస్తున్నాను అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎన్ఏవి నేను రికార్డ్ చేసే టయానికి 1 ఆగస్టు 2024 నాటికి మన ఎన్ఏవి వచ్చేసి 1,288.43 అనమాట, 1288 అనమాట. ఓకే, మినిమం ఎస్ఐపి వచ్చేసి మనము దీంట్లో 100 చేస్తామన్నమాట. సో రేటింగ్ మనకి మార్నింగ్ స్టార్ రేటింగ్ వచ్చేసి 4 ఇచ్చారు. ఫండ్ సైజు కరెంట్ ఈ ఫండ్ మనకు హోల్డ్ చేసింది వచ్చేసి దాదాపుగా 37,783 అనేది మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగిందనమాట. ఓకే, సో ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఎగ్జిట్ లోడ్ ఒకసారి చూద్దాం అనమాట. ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి మనకి 0.99% ఉందన్నమాట. ఇది డైరెక్ట్కి రెగ్యులర్కి 1.96 ఉందన్నమాట. రెగ్యులర్కి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బ్రోకరేజ్ ఛార్జెస్ అవన్నీ పోతాయి కాబట్టి. ఎగ్జిట్ లోడ్ వచ్చేసి మనకి ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రెడీమ్ విత్ ఇన్ 1 ఇయర్ అనమాట. 1 ఇయర్లో ఒకవేళ మనం ఈ ఫండ్ నుండి బయటకు వస్తే మనకు 1% ఛార్జెస్ అనేది అప్లికేబుల్ అవుతాయి అనమాట. ఓకే, ట్యాక్స్ వచ్చేసి మనకి ఇఫ్ రిడీమ్ విత్ ఇన్ 1 ఇయర్ రిటర్న్స్ ఆర్ ట్యాక్స్ 20%. సో మనకి ఒకవేళ 1 ఇయర్ తర్వాత వస్తే మనకి రిటర్న్ ఎక్సీడ్ 1.25 lakhs ఇన్ ఫైనాన్స్ ఇయర్ ఆర్ 12.5% ట్యాక్స్ మనకి అప్లికేబుల్ అవుతుంది అనమాట ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్కి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీళ్ళు హోల్డింగ్ హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ హోల్డింగ్స్ ఈక్విటీలో హైగా పెట్టారనమాట. ఈక్విటీలో 97% పెడితే క్యాష్ ఫ్లోలో వచ్చేసి వీళ్ళు పెట్టినది ఓన్లీ 3% అనమాట, 3%. సో చూడండి, ఎస్ఐపి 1996లో మనం స్టార్ట్ చేసింటే 7,500, ప్రజెంట్ రిటర్న్ వచ్చేపాటికి మనకు 7.28 crores రిటర్న్ ఉండేదన్నమాట. 7.28 crores చూసారా ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడినరీ రిటర్న్ అనమాట. సో ఈ ఏదైతే దాదాపుగా 30 ఇయర్స్ మనకు దగ్గరగా అవుతుంది, 30 ఇయర్స్లో మనకు 7 crores రిటర్న్ అనేది ఒక 7,500 ద్వారా అంటే ఆసమ్ అనే మనం చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫండ్ వచ్చేసి మనకి టాటా లార్జ్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్. ఇది వచ్చేసి మనకి 1998లో లాంచ్ అయింది. సో మనకి రికార్డ్ టయానికి ఎన్ఏవి వాల్యూ నెట్ అసెట్ వాల్యూ వచ్చేసి 595.76 ఉంది. మినిమం ఎస్ఐపి మనకి 100తో జరుగుతుంది. రేటింగ్ వచ్చేసి మనకి 3 రేటింగ్ ఉంది. ఫండ్ సైజు 2,472.14 crore ఉందన్నమాట. ఓకే, సో ఈక్విటీ పరంగా మనం చూస్తే వీళ్ళు హోల్డింగ్స్ 98% హోల్డింగ్స్ ఇన్ ఈక్విటీ, క్యాష్ వచ్చేసి 2% మాత్రమే ఉందన్నమాట. ఈక్విటీలో ఎక్కువగా పెడతారు కాబట్టి మనకి రిటర్న్స్ కూడా బాగా ఉంటుంది. ఈక్విటీ అంటే మనకి ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం ఆల్రెడీ ఒక షార్ట్ చేసాం మన వీడియోలో, ఒకసారి చూడండి అనమాట. సో ఈక్విటీ అంటే జస్ట్ మనం ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్స్ అనమాట. ఓకే, సో ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి మనకి 1.03% ఫర్ డైరెక్ట్ ఉంది. రెగ్యులర్కి వచ్చేసి 2% అనేది మనకి ఉంది అనమాట. ఓకే, ఎగ్జిట్ లోడ్ వచ్చేసి యూనిట్స్ మోర్ దాన్ 12% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎగ్జిట్ లోడ్ 1% అప్లికేబుల్ అనమాట. ఓకే, విత్ ఇన్ 1 ఇయర్ సేమ్ థింగ్. ఓకే, సో ఇక్కడ మనకి సేమ్ అనమాట, ఇది ట్యాక్స్ అప్లికేబుల్ ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒకే విధంగా కూడా ఉంటుందన్నమాట. ఎస్ఐపి వచ్చేసి మనం 7,500 స్టార్ట్ చేసింటే మనకి రిటర్న్ వచ్చేపాటికి 3.8 crores రిటర్న్ అనేది మనకి మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చేదన్నమాట. 3.80 crores. సో ద బెస్ట్ రిటర్న్ అని చెప్పాలన్నమాట. నెంబర్ 3 ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ డైరెక్ట్ ఫండ్ గ్రోత్ అనమాట. ఫ్రంట్ లైన్కి సంబంధించి ఇది లాంచ్ వచ్చేసి మనకి 2002లో ఇది లాంచ్ అయ్యింది. సో ఎన్ఏ వచ్చేసి 598.52,
మినిమం ఎస్ఐపి వచ్చేసి మనకి 100 ఉందన్నమాట. రేటింగ్ 3. ఫండ్ సైజ్ వచ్చేసి మనకి 30,606.69 క్రోర్స్ అనమాట. ఫండ్ సైజ్ మనకి చాలా ఎక్కువగా ఉంది ఇది ఫ్రంట్ లైన్కి సంబంధించి. ఓకే, సో వీళ్ళు ఈక్విటీలో వచ్చేసి 98.2%, క్యాష్ వచ్చేసి 1.2%, డెట్ వచ్చేసి మనకి 0.6% అనమాట. సో చూడండి, ఈక్విటీలో మెజారిటీ పార్ట్ ఆల్మోస్ట్ నథింగ్ రిమైనింగ్, క్యాష్ అండ్ డెట్ నథింగ్. సో ఈక్విటీలో మోస్ట్ ఆఫ్ ద పోర్షన్ దే ఇన్వెస్ట్ ఇన్ ద ఈక్విటీ అనమాట. ఓకే, సో మనకి ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.96%, ఎగ్జిట్ లోడ్ 1% విత్ ఇన్ రెడీమ్ 90 days అనమాట. ఓకే, సో ఇది కామన్గా ట్యాక్స్ ఇంప్లికేషన్ అనేది కామన్గా ఆల్ మ్యూచువల్ ఫండ్స్కి ఉంటుందన్నమాట. ఒకవేళ మనం ఎస్ఐపి చేసింటే మనకి 1.86 crores అనేది మనకి 7,500 ఎస్ఐపికి 1.86 crores అనేది ద బెస్ట్ రిటర్న్ అని మనము చెప్పాలన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే మనము డిస్కస్ చేసామో ఇవన్నీ ద బెస్ట్ రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్. ఇందులో మీకు ఏ ఒక్కటి ఉన్నా ఖచ్చితంగా మీరు వాటిని హోల్డ్ చేసి పెట్టుకోండి. వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ద బెస్ట్ కంపెనీస్ అని మనం చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. అందరికీ రీచ్ అవుతుంది లైక్, కామెంట్, షేర్ చేయడం వల్ల. తర్వాత వచ్చేసి ఏదన్నా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మనకంటూ ఒక ఓన్ అనాలసిస్ ఉండాలి కదా. ఆ ఓన్ అనాలసిస్ అనేది మనం మన ఛానల్లో క్రియేట్ చేస్తున్నాం అనమాట. అందుకోసమే మీరు సబ్స్క్రైబ్ చేయండి అని నేను ఆల్వేస్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.